దావుద్ కన్నా ముందు హాజీ ఖాన్ అని ఉండేవాడు. ఓకే. తర్వాత కరీం లాలా, ఓకే. వీళ్ళందరూ అప్పట్లో ఫేమస్ నేమ్స్ అనమాట. కరీం లాలా, తర్వాత వరదరాజన్, ఓకే. తమిళన్ అక్కడికి వెళ్ళి అక్కడ డాన్ అయ్యాడు. ఓ వరదరాజన్. వీళ్ళందరూ ఏంటంటే స్మగ్లింగ్, ఈ ఎక్స్టార్షన్స్ ఇవి చేసేవారు. వీళ్ళకి మించి నెక్స్ట్ వచ్చినట్టు వరస్ట్ ఫెయిల్ అనమాట దావుద్ ఇబ్రహీం. ఆడ ఏకంగా బాంబ్ బ్లాస్ట్లు చేసి పారిపోయాడు. ఓకే. 93లో బాంబ్ బ్లాస్ట్లు అయినాయి కదా, సిరీస్ ఆఫ్ 5 బాంబ్ బ్లాస్ట్లు అయినాయి ఒకే టైంలో. ఓకే. అవి చేసేసి అవి పారిపోయారు. ఇంకా అలాగా నెమ్మదిగా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాన్సీ ఇండస్ట్రీ కదా, ఆ హీరోయిన్స్ ఇవన్నీ, సో అందరినీ కంట్రోల్ చేశారు వాళ్ళు. లిటరల్లీ నెమ్మదిగా ఇప్పుడు ఇండియానే షేక్ చేశారు కదన్నా. ఇండియా నేను షేక్ చేయలేదు, ఓన్లీ బాంబేని షేక్ చేస్తే బాంబే మిగతా వాళ్ళని షేక్ చేస్తుంది కదా. మీడియా, బాంబే మీడియా ఇండియా మీడియాని షేక్ చేస్తుంది కదా. అలా ఇండియాలో ఎవరికి ఫరక్ పడలేదు. అక్కడ ఆడ ఎవరితో జరిగితే ఎవరికి ఎందుకు, సంజయ్ దత్ని ఎవరు బెదిరిస్తే మనకి ఎందుకు. రామ్ గోపాల్ వర్మకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని చెప్పాను. రామ్ గోపాల్ వర్మకి వచ్చేవి, అంటే ఆయనే చెప్పారు, మనకేం తెలుసు కానీ వచ్చావని. రామ్ గోపాల్ వర్మకి థ్రెటనింగ్ కాల్స్ వస్తే ఆయన భలే ఫనీగా నెరేట్ చేస్తారు కదా. ఒకసారి ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారు, మామూలుగా ఆయన ఇంటర్వ్యూ ఏదో చూస్తుంటే మామూలుగా ఎవరో ఆల్రెడీ 2 days నుంచి ఫాలో చేస్తున్నట్టు అనిపించింది అతనికి. సో అదే భయం కాదు కానీ అదే ఆలోచనలో ఉన్నప్పుడు ఒకరోజు అనుకోకుండా కిందకి వెళ్తే ఆయన ఫ్లాట్లో, ఆయన అపార్ట్మెంట్లో కిందకి వచ్చేసరికి ఆయన కారు ఉంది గేట్ దగ్గర, అదే బాల్కనీ బయట కారు ఉంటుంది కదా అపార్ట్మెంట్, ఆ కారు వెనకాతల ఇంకో 2 కార్లో కూర్చొని సిగరెట్ తాగుతూ చూస్తున్నారట ఇన్కేస్. ఈయన ఫిక్స్ అయిపోయాడు, మన నన్ను వేయడానికి వచ్చారని. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన దాన్ని చాలా పాజిటివ్గా చెప్పారు. నాకు భయం ఉంటే నేను అక్కడే ఫ్రీజ్ అయిపోయేవాడిని, బట్ నేను భయపడలేదు, వెంటనే షార్ప్గా ఆలోచించి ఓకే నన్ను చంపడానికి వచ్చారు, నా ఎస్కేప్ రూట్ ఏంటని ఆలోచించుకొని కార్లోంచి ఇటు నుంచి అటు దూకి గేట్ వరకు పారిపోయాను అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. యాక్చువల్లీ ఆయన చెప్పింది కరెక్టే. భయపడితే మామూలుగా ఏం చేస్తారంటే టెన్షన్ వచ్చి ఫ్రీజ్ అయిపోతారు, బట్ ఆయన అలా చేయలేదు. వెంటనే ఎస్కేప్ ప్లాన్, అప్పటికప్పుడు ఎస్కేప్ ప్లాన్ డిజైన్ చేసుకుని పారిపోయాడు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన మామూలుగా సిగరెట్ తాగుతూ ఖాళీ కూర్చున్నారట అక్కడ. వాళ్ళకి ఆ గ్యాంగ్కి సంబంధం లేదు. అంటే ఓవరాల్లీ దే ట్రై టు కంట్రోల్ ఎవ్రీబడి. సంజయ్ దత్ వాజ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అప్పుడు. అంటే అప్పుడే పెరుగుతున్నాడు అసలు. ఆయన ఆరా ఎలా ఉండేదంటే అసలు సాజన్ అలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఇంకా చాలా అంటే పిచ్చెక్కి పెరిచారు. యాక్చువల్లీ ఫస్ట్ బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసింది సంజయ్ దత్. అసలు నాకు తెలిసి ఇండియాలోనే సంజయ్ దత్ ఫాలోడ్ బై సల్మాన్ ఖాన్, వీళ్ళ తర్వాత రుతిక్ రోషన్. అంటే